సో వయస్సు, ఉద్యోగం, ఆహారం ఆధారంగా సో ప్రత్యేకంగా ఈ వ్యాధులు అనేవి ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది? మనకి ఇండియాలో ఈ 4 జబ్బులు ఎక్కువ కంపేర్డ్ విత్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. దానికి ప్రధాన కారణాలు 2. ఒకటి వచ్చేసి ఏ రకమైన భోజనం చేస్తున్నాం అనేది. ఇప్పుడు మనం మసాలాలు, కారం ఎక్కువ ఉంటున్నాయి. సో దానివల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ అని కూడా కొన్ని ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ప్రొలాంగ్డ్ సిట్టింగ్, అంటే ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం. అది అనేది ఇప్పుడు బాగా పెరిగిపోయింది. ఇప్పుడు మనం ఒక 30 సంవత్సరాలకి ఇప్పటికు కంపేర్ చేస్తే కూర్చోవడం బాగా పెరిగిపోయింది. 10 రెట్లు పెరిగిందేమో అనిపిస్తుంది నాకైతే. సో ఇవి బేసికల్గా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. ఫిషర్ వచ్చేసి మోస్ట్లీ యంగ్స్టర్స్లోనే వస్తుంది. మనకు ఫిషర్ 50 years తర్వాత ఫిషర్ రావడం అనేది చాలా అరుదు. ఎందుకంటే మెయిన్గా ఫిషర్ నొప్పికి రాని కారణము స్పింక్టర్ అంటాం కదా, మోషన్ లీక్ కాకోకుండా పట్టుకునేది స్పింక్టర్ అంటాం, మజిల్. అది ఆ మజిల్ బాగా స్ట్రాంగ్ ఉంటుంది యంగ్స్టర్స్లో. అందువల్ల ఈ ఫిషర్ ఎప్పుడు యంగ్స్టర్స్లోనే వస్తుంది. ఓల్డ్ ఏజ్లో చాలా రేరు. అలాగే ఫిస్టులా అనేది ఫిస్టులా అని పైల్స్ అనేది ఎవరికైనా రావచ్చు. బట్ పైల్స్ ప్రొఫెషనల్స్, కొన్ని ప్రొఫెషన్స్లో రిస్క్ ఎక్కువ ఉంటుంది. అకౌంటెంట్స్ ఉంటారు, డ్రైవర్స్ ఉంటారు, ఇప్పుడు కిరాణా కొట్లో కూర్చొని బిజినెస్ చేసేవాళ్ళు ఉంటారు కదా, వీళ్ళంతా ఏంటంటే గంటలు కూర్చుంటారు. దాంతోపాటు సాఫ్ట్వేర్లు కూడా ఎవరైతే ఎక్కువసేపు కదలకుండా కూర్చుంటారో వాళ్ళకి పైల్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మిగతా వాళ్ళకి ప్రొఫెషన్స్లో అంత సిగ్నిఫికెంట్గా ఉండదు.